ప్రభునందు ప్రియమైన వారారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. ఈ ఉదయ కాలంలో కలువరి కృపా సన్నిధికమును ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1-14 వచనములు చూసుకున్నప్పుడు, దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలిగినప్పుడు దావీదు యెహోవాతో మనవి చేసి విజ్ఞాపన చేయగా, దేవుడైన యెహోవా సౌలు గిబియోనులను హతము చేసిన గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి ఈ శిక్ష మీకు కరువుగా కలిగిందని చెప్పినప్పుడు, గిబియోనులను పిలిపించి మీకేమి కావాలని, ఏ విధంగా ప్రాయశ్చిత్తం కలిగినట్లు నేను చేయగలుగుతున్నాను అడిగినప్పుడు, వెండి బంగారము మీ వద్ద నుంచి నేను ఏమి ఆశించట్లేదని చెప్పినప్పుడు, మరి ఏమి కోరుకుంటున్నారనగా, మమ్మలను ఇశ్రాయేలు సరిహద్దులలో నివసించకుండా లయపరచుచు ఉన్న వాని సంతతి నుంచి 7 మాకు అప్పగించమని చెప్పినప్పుడు, దావీదు వారి కుటుంబంలో నుంచి 7 అప్పగించినప్పుడు వారు యెహోవా సన్నిధిని వారిని ఉరితీసినట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు ఆ దేశం మీద కరువు తొలగిపోయినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.